ప్రకృతి త్రిగుణము. ఇక్కడ ఇంతకు ముందు 7వ అధ్యాయం నుంచి ఆల్మోస్ట్ 13వ అధ్యాయం వరకు ఆ భగవంతుడు ఎవరు, ఆ భగవంతుని యొక్క పొజిషన్ ఏంటి, ఆ పరబ్రహ్మం పరసత్వం అబ్సల్యూట్ నాలెడ్జ్ పరతత్వం అంటే ఏంటి, ఇవన్నీ ముందు చాప్టర్లో భగవంతుడు చెప్పాడు. 11వ అధ్యాయం చూసి ఆయన విశ్వరూపం చూపించడము, ఆయన మొత్తము ఈ లోకంలో ఏ విధంగా ఉంటాడు. సో దాని ముందు భక్తి యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. దాని ముందు చూస్తే 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానం, 8వ అధ్యాయం భగవంతుని ఏ విధంగా మనం చేరుకోవాలి. ఈ విధంగా ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ జ్ఞానం ఇచ్చిన తర్వాత ఈరోజు శ్లోకంలో భగవంతుడు పరం భూయ భూయ నాకు చెప్పబడుతుంది. పరం ఏమిటి, ఆ దివ్యమైన భూయ చెప్పబడుతుంది. ప్రవచ్చామి నేను చెప్తున్నాను. ఇదేమని జ్ఞానానం. ఇంతకుముందు ఎంతో జ్ఞానాన్ని నేను ఇచ్చాను. ఈ 13వ అధ్యాయం వరకు జ్ఞానాన్ని ఇచ్చాను. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగము, ఇలాంటి మరి పరమగుహ్య జ్ఞానము ఇవన్నీ ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇలాంటి జ్ఞానంలో అన్నింటిలో ఉత్తమమైన జ్ఞానం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దానికన్నా మించిన జ్ఞానం నేను చెప్పబోతున్నాను. ఏ జ్ఞాత్వ యత్, దీన్ని జ్ఞాత్వాలు తెలుసుకున్నప్పుడు మునయ పూర్వము పెద్ద పెద్ద ఋషులు, సాధువులు, భక్తులు వీళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత సర్వే వాళ్ళందరూ తెలుసుకున్న తర్వాత పరా సిద్ధితో గత ఆ దివ్యమైన లోకం ఏదైతే ఉందో ఆ భగవంతుడు అని వెళ్ళారు. సో ఈ 14వ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే ఈ అధ్యాయంలో చెప్పబడే ప్రకృతి త్రిగుణములు ఉన్నాయి కదా, వీటి గురించి మనము జ్ఞానాన్ని తెలుసుకుంటే, సో ఈ అధ్యాయం చెప్పబడుతుంది ఏంటి ఈ త్రిగుణాలు అంటే ఏంటి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలు అంటే ఏమిటి, అవి ఎలా మనపైన ప్రభావం చూపిస్తూ ఉంది, ఇప్పుడు ఆ ప్రభావంతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, దాని రిజల్ట్ ఏంటి, సో దాని నుంచి బయటపడడం ఏంటి, ఎలాగో దాన్ని బయటపడే మార్గం ఏంటి, దాన్ని బయటపడిన తర్వాత వచ్చే ఫలితం ఏంటి, ఇలాంటి జ్ఞానాన్ని 14వ అధ్యాయంలో మొత్తం 27 శ్లోకాలు భగవంతుడు చెప్తారు. త్రిగుణాలు అంటే ఏంటి, ఏంటి ఆ త్రిగుణాలు, అవి ఎలా మనపైన ప్రభావం చూపుతుంది, ఆ ప్రభావం చూపినప్పుడు మనం ఎలా యాక్ట్ చేస్తాం, దాని రిజల్ట్ ఏంటి, తర్వాత ఆ త్రిగుణాల నుంచి మనం బయటపడాలి ఎలా, బయటపడితే దాని వచ్చే ఫలితం ఏంటి. ఇది సమాన సబ్స్టెన్స్ ఈ అధ్యాయం యొక్క సారాంశం. సో దీనికోసమే భగవంతుడు సో ఈ త్రిగుణాలు మనకి 2వ అధ్యాయంలో ఒకసారి ఒక చోట భగవంతుడు అంటారు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున. ఈ వేదాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి కదా, చతుర్వేదాలు అంటే సామవేద, యజుర్వేద, అథర్వవేద, ఇంకోటి ఋగ్వేదం, ఇవి ఉన్నాయి కదా. వీటి వేదం అంటేనే జ్ఞానం, విద్య అంటే జ్ఞానం. సో వేదాలు కంప్లీట్గా జ్ఞానం గురించి బోధిస్తుంది. ఈ 4 వేదాలు నాలెడ్జ్ అనేది. సో అక్కడ భగవంతుడు అన్నాడు త్రైగుణ్య విషయ వేద. ఈ వేదాల్లో వచ్చిన నాలెడ్జ్ ఏదో ఉంది, కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ, ఇవన్నీ ఆ దేవతను వర్షిప్ చేయాలి, ఆ యజ్ఞం చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవన్నీ జ్ఞానం అయితే వేదం విద్య అయితే అవన్నీ చెప్పేది ఈ 3 గుణాల గురించి. సరే అన్నాడు త్రైగుణ్య విషయ వేద, ఈ వేదాల్లో ఉంటే ఈ 3 గుణాల గురించి. మరి ఏంటంటే అన్నాడు నిస్త్రైగుణ్య భవార్జున. ఈ 3 గుణాల నుంచి వేదాలు చెప్పబడింది అయితే ఈ 3 గుణాలు చెప్పబడే వేదాలు దానిపైన మనం రావాలి. అర్జున నువ్వు ఈ 3 గుణాలకి పైన రా అంటే గుణాతీతుడు అవ్వాలి. సో ఎంతవరకు మనం గుణాలలో ఉంటామో
ఆ గుణాల యొక్క ప్రభావంతో మనలో పరివర్తన అనేది రాదు. మన యొక్క పరివర్తన రానప్పుడు మనం చేసిన తప్పులే చేస్తూ ఉంటాము. మనం ఏ విధంగా పూర్వం యాక్ట్ చేస్తున్నాము అదే విధంగా యాక్ట్ చేస్తుంటాం. ఎంతవరకు ఈ గుణాల ప్రభావంతో మనము ఆ విధంగా యాక్ట్ చేస్తూ ఉంటాము, మళ్ళీ మనము బంధనాలతో కూడుకుపోతుంటాం. సో గుణము అంటే తాడు, గుణం అంటే ఒక పేరు తాడు. సో ఒక ఆవు ఉంటుంది, ఆవుకి ముక్కు తాడు వేస్తారు, విన్నారు తెలుసు కదా, ఆల్మోస్ట్ అందరికీ ముక్కు తాడు. అదేం చేస్తుంది, ఆ ముక్కు తాడు వేస్తే అది ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. మనం తాడుని లాగితే ఆటోమేటిక్గా అది ఆవు చాలా పెద్దది, అవునా? సో ఒక చిన్న పిల్లవాడు కూడా జస్ట్ నడుచు వెళ్ళే పిల్లవాడు కూడా ఆ ఆవు పెట్టిన ముక్కు తాడు పెట్టి లాగితే అంత పెద్ద ఆవు వస్తుంది. అదేవిధంగా ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, మనల్ని ఆవుకి ఏ విధంగా తాడు వేసి ముక్కు తాడు వేసి ఇదవుతుందో, అదే ఈ 3 గుణాలు ప్రతి ఒక్క బద్ధజీవుల్ని, మనల్ని అందరినీ బద్ధజీవులు అంటారు. ముక్త పురుషులు వాళ్ళు ఆచారం. సో మనల్ని 3 గుణాలు ప్రభావం చూపిస్తుంది. చూడండి, ఒకసారి ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఒకసారి సడన్గా కోపం వస్తుంది, ఒకసారి మన కంట్రోల్లో మనం ఉండలేము. ఏం చేస్తా ఉన్నామో మనకి ఒకే వ్యక్తి ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారు. మనం జనరల్గా ఈ వ్యక్తి తప్పు చేసేసి అది ఆ వ్యక్తి తప్పు కాదు. యాక్చువల్ ఆ వ్యక్తి పైన ఆ గుణం యొక్క ప్రభావంతో అతను అలాగే యాక్ట్ చేశాడు. అందుకే ముందు అధ్యాయం అంటారు కదా, ప్రకృతే క్రియమానాన్ని గుణై సర్వ సహకార విమోడము కర్త ఇది మన్యతే. ఎవడైతే అహంకారంతో కూడిన వ్యక్తి ఈ 3 గుణాల ప్రభావంతో ఆయన యాక్ట్ చేస్తుండేది. యాక్చువల్లీ ప్రకృతి తిరునాథం కలిగిన ఆ ప్రకృతి ఆయన ఆడిస్తూ ఉంది, తోలు బొమ్మలు ఆడించినట్టుగా ఆడిస్తూ ఉంది ఆ గుణాలు. కానీ ఆ అహంకారంతో కూడిన వ్యక్తి అని అంటున్నాడు, నేను చేస్తూ ఉండేది, నేను కర్తను. అందుకే బాగున్నాడు, అహంకార విమూఢాత్మ. మూఢ అంటే మూర్ఖుడు, విమూఢాత్మ అంటే విశేషమైన మూర్ఖుడు. సో విశేషమైన మూర్ఖుడు ఏమంటాడు, ప్రతి ఒక్కటి నేనే చేశాను, నేనే నేనే నేనే. యాక్చువల్లీ మనం కాదు, మన ప్రకృతి మనం ప్రకృతి ప్రభావం చూపిస్తుంది. సో ఆ గుణం అంటే తాడు, ఆ తాడు వేసినట్టు ఇప్పుడు మనం అందరూ దానిపైన ఈ 3 గుణాల నుంచి బయటపడాలని ఈ అధ్యాయం చెబుతుంది. దీన్ని చాలా బయటపడాలి. సో మనం ఎంతకాలము ఈ ప్రకృతి గుణాలకు లోనవుతూ ఉంటామో దానివల్ల రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ రిజల్ట్తో మనం బంధనాలను కోరుకున్నా ఎంతవరకు బంధనం ఉంటుందో, అంటే తాడేసి కనిపెట్టిద్దామో మనం బయటపడలేము. ఎక్కడికి బయటపడలేదు, ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం బయటపడలేము. సో ఇప్పుడు మనము గుణాతీతంగా వెళ్ళాలి. దాన్నే అర్జునుడికి కృష్ణుడు 2వ అధ్యాయం అంటాడు, నిస్త్రైగుణ్య భవ అర్జున. నువ్వు ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి పైన రావాలి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు ఉన్నాయి. దానిపై ఇంకో గుణం ఉంది, దానికి శుద్ధ సత్వగుణం అంటారు. సపోజ్ మనం ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ కంప్లీట్గా ఆ హరే కృష్ణ మంత్రంలో మెడిటేషన్ ఫుల్ నిమగ్నమై ఉంటామో అప్పుడు మనం గుణాతీతము. భగవంతుని సేవ చేస్తూ ఉంటాం, ఫుల్గా అబ్జర్వ్ అయిపోయి ఉంటాం, కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి ఉంటాం, అబ్జర్వ్ అయిపోయి ఉంటాం ఆ భగవంతుని సేవ. అప్పుడు మనం గుణాతీతం అవుతాము. ఆ విషయాన్ని 26వ శ్లోకం 14వ అధ్యాయం 26వ శ్లోకం ఆయన అంటాడు, ఏమంటాడు, మాంసయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణ సమతీతయేత బ్రహ్మభూయాయ కల్పతే. ఏమది, మా నాకు కృష్ణుడికి చ మరియు అంటే కృష్ణుడికి, కృష్ణుడికి సంబంధించిన భక్తులకు మాంసయో అవ్యభిచారేణ అంటే వితౌట్ డీవియేషన్, కంటిన్యూస్ నిరంతరము
ఎవరైతే నిరంతరము ఆ కృష్ణుడికి సంబంధించిన ఆ విష్ణువు కావచ్చు, నారాయణ కావచ్చు, నరసింహదేవ్ కావచ్చు, రాముడు కావచ్చు, ఈ విష్ణువు తత్వాలు ఏదైతే ఉందో అలాగా మరి ఆయన యొక్క భక్తులు మనకి 7వ అధ్యాయంలో మొదటి శ్లోకం మీద సో అక్కడ ప్రభుపాదులు వారు చెప్తారు, కృష్ణుడు అంటారు 7వ అధ్యాయం మొదటి శ్లోకం, పయ్యాసక్త మనాపర్త యోగం యుంజన మదాశ్రయ, మద ఆశ్రయ, నాకు ఆశ్రయ. సో కృష్ణుడు అన్నాడు, నాకు మై ఆసక్త